ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 5వ శ్లోకంలో మానసోల్లాసం 12 శ్లోకాలు పూర్తి చేస్తుంది. ఈ శ్లోకం ముఖ్యంగా దేని గురించి చెప్తూ ఉంది గుర్తుందా? ఏ విషయం గురించి? మూర్ఛ, నిద్ర, చావు ఈ 4 అవస్థలలో ఆత్మ అన్యంగా ఉంది, చైతన్యం ప్రసరించదు అని చెప్పినారు. ఉపాధి పని చేసిన ఉపాధులు పని చేయకపోయినా ఆత్మ ఉంది అనే విషయం. మొత్తం మీద ఈ 5వ శ్లోకం దేని గురించి చెప్తుంది? దేహము, ప్రాణము, ఇంద్రియాలు వీటికన్నిటికీ ఆత్మ వేరుగా ఉన్నది. ముఖ్యంగా ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. వాళ్ళలో ఒకరు దేహం అని అనుకున్నారు, ఒకరు ప్రాణం ఆత్మ అనుకున్నారు, ఇంకొకరు ఇంద్రియాలే ఆత్మ అనుకున్నారు, ఇంకొకరు మనోబుద్ధి ఆత్మ అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఈ బౌద్ధులు జైనుల దగ్గరకు వస్తే శూన్యమే ఆత్మ అని కూడా శూన్యం గోడకి అక్కడ నుండి ఇదంతా పుట్టుకొస్తుంది అని కూడా మాయా దృశంవాదిన మాయలో పడి వీళ్ళందరూ అజ్ఞానం చేత నేను ఆత్మ అయి ఉన్నాననే విషయం తెలియక నాస్తికులై పైకి కనిపించే ఉపాధి నేను అని అంటాను. కానీ వీటికి అన్నిటికీ అన్యంగా ఒకటి ఉంది, వీటిని బ్రతికింపజేస్తూ వీటిని కదిలిస్తూ వీటి ద్వారాగా జ్ఞానాన్ని కూడా పొందుతూ మార్పులే లేకుండా శాశ్వతంగా జ్ఞాన స్వరూపంగా ఒకటి ఉంది. అదే శ్రీ దక్షిణామూర్తి అయ్యున్నాను. అదే అన్నిటికీ ఆధారమైంది, అదే అన్నిటికీ మూలమైంది, అదే నేను, అదే నువ్వు, అదే అన్ని జీవరాశులకు కూడా అయింది. సో కాబట్టి ఇవి అంటే కింద ఉన్న ప్రకృతిలో అంతర్భాగాలైనటువంటి విషయాలు ఉపాధులు ఏవైతే ఉన్నాయో అది నేను అనుకోవడం, అది నేను అనుకోవడం నాస్తికం, జడత్వం. కానీ వీళ్ళకి జీవితం లేదు, వీళ్ళు సంపాదించుకోవడం అనుభవించడమే జీవితం, ఇక్కడితోనే అయిపోతుంది. కానీ వ్యక్తి జీవితం నిరంతరాయంగా కొనసాగాలి అంటే ఆత్మ ఆత్మను గుర్తించినటువంటి వాడు
ఆత్మలోనే శాశ్వతుడు, నిరామయుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు. అయ్యున్నాననే విషయాన్ని గుర్తిస్తుంది కదా, ఆ విషయంలోనే కొనసాగుతుంది. సో చెప్పుకున్నది ఏంటంటే ఉపాధి నువ్వు అనుకునేటట్లయితే ఉపాధులు సుశుక్తిలోను, హోమాలకు వెళ్ళినప్పుడు, మూర్చపోయినప్పుడు, అవునా, మరణించినప్పుడు కూడా ఉంటుంది ఉపాధి శరీరం. కానీ ఈ సమయాల్లో వ్యవహరించట్లేదు, పని చేయట్లేదు. కానీ ఆత్మ అనేది వెనక ఉన్నది కాబట్టి జీవించుకుంటుంది. సో నువ్వు దేహం కాదు, నీ ప్రయత్నం. చూడండి 12వ శ్లోకం. సుజాతమ్మ నీ ఫోన్ చదివితే అన్మ్యూట్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సుజాతమ్మ గారు మీ ఫోన్ అన్మ్యూట్లో పడుతుంది. యథా జగత్ ప్రవృత్తీనాం ఆది కారణమంశుమాన్ పుమాంస్తదైవ దేహాది ప్రవృత్తౌ కారణం పరం. యథా ఏ విధంగా అయితే జగత్ ప్రవృత్తీనాం, జగత్ ఈ విశ్వంలో జరుగుతున్న అన్ని రకాల వ్యవహారాలకి కార్యాలకి కారణం అంశుమ, ఆది కారణం అంశుమ, మూల కారణం అంశుమంతుడు సూర్యుడైన. సూర్యుడే లేకపోతే ఏ వ్యవహారాలు జరగదు. ఏమయ్యా సూర్యుడు లేకపోతే చంద్రుడు లేడా? సూర్యుడే లేడంటే చంద్రుడు ఉన్నాడా? సూర్యుడు యొక్క కాంతిని తీసుకొని ఈ చంద్రుడు కూడా వెలుగు రూపంలో మనకు కనిపిస్తున్నాడు. సూర్యుడు ఎవరో చంద్రుడు. కాకపోతే ఏమైంది, ఇంకో 12 గంటలు విద్యుత్తును వాడుకుంటాము. విద్యుత్తుని కూడా తయారు చేస్తారు. సూర్యుడే లేనప్పుడు విద్యుత్తుని ఎవరు ఇస్తారు? చాలా వరకు వ్యవహారాలన్నీ సూర్యోదయం తర్వాత ప్రారంభమై సూర్యాస్తమయాన్ని ముగించడం అనేది జరుగుతుంది. ఈ సూర్యుడు లేని సమయం ఎక్కువగా జీవుల్ని బాగా శక్తి అంటే హాయిగా సంపాదించుకోవడానికి అనుభవిస్తూ నిద్రించడం మాత్రమే చేస్తారు. కానీ వ్యక్తిలో చైతన్య శక్తి ప్రవేశించి చురుకుదనం వచ్చి వ్యవహరించాలి అని అనుకునేటట్లయితే సూర్యుడు కావాలి. కాబట్టి అధికారం మనుషుమాన్ యథా ప్రవర్తిన. అయ్యా ఇంతెందుకయ్యా, సూర్యుడు లేడు అనుకోండి, భూమి ఉంటుందా? ఏ గ్రహాలైనా ఉంటాయి. సూర్యుడు చుట్టే తిరుగుతున్న ఈ గ్రహాలన్నీ కూడా భూమికి ఆకర్షణ శక్తి సూర్యుడిని అంటే చెప్తా తిరుగుతుంది. సూర్యుడు లేకపోతే భూమి ఎక్కడ ఉంటుంది? అసలు లేదు. సైన్స్ ప్రకారం ఏం చెప్తున్నారు, ఆ సూర్యుడి నుండి ఒక చిన్న శకలం విడిపడి అలాగా బయటకు వచ్చి వాతావరణంలో చల్లబడి భూమిలో మారింది అని కూడా అంటారు సైన్స్. భూమి లేదు, సూర్యుడు లేకపోతే భూమి కూడా లేదు. పుమాన్ పురుషుడు జీవుడు తదాయేవ దేహాది ప్రవృత్తో ఆది కారణం పరం. పుమాన్ జీవుడు ఎవరు?
పురుషుడు పురుషయన పూరయతి. ఈ పురుషుడు ఉన్నాడే, పురుషుడు అంటే మగవాడు అని కాదు, లోపల ఉన్న జీవ చైతన్యం, ఆత్మ చైతన్యం. ఇది కానీ లేకపోతే దేహాది ప్రవృత్తౌ, ఈ దేహాది కదలికల ప్రవృత్తో పరం కారణం పునః. కాబట్టి దేహాది ప్రవృత్తులకు కూడా మూల కారణం ఎవరయ్యా? చైతన్యం అనేది లేకపోతే ఏ వ్యవహారాలు బాగుంది. దేహం పుట్టినట్టు పోవాలి. అయ్యా వైద్యులు కూడా చెప్తారు పిల్లలేదు పుట్టట్లేదు అంటే స్వప్న శోణితాలు కలుస్తున్నాయి కానీ దాంట్లో శక్తి కలవట్లేదండి. అదే 14వ అధ్యాయంలో మొదటే చెప్తుంది, బీజంలో చైతన్యం ప్రవేశిస్తే అది ఫలదీకరణం చెందడానికి అవకాశం ఉంది. వీర్యంతో సహా ఆత్మ చైతన్యం కలిసి గర్భంలో ప్రవేశిస్తేనే అది పిండంగా మారే అవకాశం ఉంది. చైతన్యం ప్రవేశించలేదనుకోండి, వృధానే. భూమిలో విత్తనాలు వేస్తున్నామండి కానీ మొలకెత్తట్లేదు. ఎందుకు? చచ్చు విత్తనాలు అండి. విత్తనం వేసేటప్పుడే వేరుశనగ మొదలైనటువంటి ఉన్నాయే విత్తనాలు వేస్తారు, దాంట్లో సచ్చు విత్తనాలు అనేటువంటివి తీసేసేస్తారు. ఎందుకు అవి మొలకెత్తవు? సో అలాగే బీజములో చైతన్యం ఉన్నప్పుడే అది అంకురం రావడానికి అవకాశం ఉంది, లేకపోతే అంకురమే రాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దేహాది ప్రవృత్తం ఆది కారణం పరం కారణం పుమా. దేహం, ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా కదలాలి అంటే లోపల ఆత్మ చైతన్యం ఉండాలి, లేకపోతే ఈ జలమే. ప్రాణం ఉంటే చాలు కదా అండి. ప్రాణం అంటే ఏంటి? గాలే కదా. చనిపోయిన వాడికి పంపు తీసి గాలి కొడితే వేసి కూర్చుంటాడా? ఒక్కలా వేస్తుంది, దుబ్బుని పైపోలేదు. గాలి పీల్చుకోలేకపోతున్నాను, ఎవరు లోపల చూడండి. అందుకే ఏం చేస్తా, వెంటిలేటర్ పెట్టానండి, పైనుంచి గాలి వస్తుంది. ఆక్సిజన్ పెట్టి ఉరికి పీల్చుకోవడమే. వెంటిలేటర్ అంటే అదే తోస్తుంది. ఏమయ్యా లోపల జీవుడు వదిలేస్తే ఇప్పుడు గాలి వెళ్తుంది ఎలా ఉంది? ఆగిపోతుంది. సో కాబట్టి ఏంటి అని అంటే అతి చిన్న విషయం అయ్యా. దేవుడు లేడండి అని ప్రచారం చేసేవాడు చాలా మంది. దేవుడికి అవసరం ఏంటి అని ప్రచారం చేసేవాడు. అన్నిటికీ కారణం దేవుడు ఏంటి, దేవుడికి కారణం ఏంటి అని అతి ప్రశ్న వేసేవాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ దైవం అనే పదం ఎక్కట్లే. ఒకటి ఎక్కడో వ్యతిరేక బీజాలు పడ్డాయి. అర్థం చేసుకునే అంత పరిపక్వత రావట్లేదు. సో సూర్యుడే లేకపోతే జగత్తు ఎట్లా వ్యవహరించలేదు. ఒకనొకప్పుడు జరిగింది రాదు. ఎవరు? సతీ సుమతి, సతీ అనసూయాదేవి శిష్యురాలు. ఆ మాండవ్య మహాముని శాపం పెట్టారు, సుమతి భర్త సూర్యోదయానికి 1000 మొక్కలైపోవాలని. ఆమెకు లోపలే తెలుస్తుంది, లోపలే సూర్యనారాయణ నువ్వు వస్తే నేను విడవలవుతాను, మా ఆయన చనిపోయారు, నువ్వు పైకి రాకయ్యా. ఆమె చెడిపోయింది.
వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ సూర్యుడు మాత్రం రాలేదు. 10 రోజులైంది. క్యాలెండర్లో నుంచి 10 రోజులు తొలగిస్తారట పంచాంగం నుండి. ఆ 10 రోజులు లేవు, సూర్యుడే ఉదయించలేదు. అల్లా కల్లోలం అయిపోయింది. 240 గంటలు సూర్యుడు రాలేదు అంటే ఎలా ఉంటుంది? మొత్తం దేవతలతో సహా బ్రహ్మదేవుడు బ్రహ్మాడుతున్నాం. బ్రహ్మదేవుడు అందరు దేవతలను ఎదురుతో అందరిని పట్టుకోవచ్చు. శ్రీమతిని అడిగారు, అర్థం అంది, సూర్యుడు వస్తే మా ఆయన చేసుకోవాలి, నేను అట్లా ఒప్పుకుంటాను. వీడికి ఇంత లాభం లేదని పరిగెత్తుకుంటూ ఆ గురువు సతి అనసూయ దగ్గరికి వెళ్ళారు. ఆమె చెప్పారు, అమ్మ లోకం అల్లకలైపోతుంది, ఎలాగైనా సరే నువ్వే రక్షించాలి. దాన్ని వెళ్ళి సుమతిని కూర్చోండి. సుమతి, ఆ సూర్యుడికి పర్మిషన్ ఇవ్వమ్మా ఉదయించడానికి. ఆమె అమ్మ మా ఆయన చేసుకోవడం కదా, రెండు వరకు నేను బతికిస్తాను లేదా, నేను బతికిస్తాను ఇంకా సూర్యనారాయణని ప్రార్థించింది. ఆయన ఈ ఉష కిరణాలలో భూమంతా పులకించింది. ఆయన కిరణాలు పడేటప్పుడు 240 గంటలైంది. భూమి సూర్యుని చూసి సర్వజీవరాశులు కిలకలాల ఆనంద తాండవం. ఆయన ఉదయించడము ఈ సతీ సుమతి భర్త అలా 1000 మొక్కలైపోయింది. ఎలా అయిపోతుందో బోర్మని ఏడుస్తూ సతీ అనసూయ కాళ్ళ మీద నీళ్ళు తీసి ఆ మొక్కల మీద కొట్టిందో మొత్తం కుష్టి వ్యాధి గ్రస్తుడు అతను. భయంకరంగా వేళ్ళు, కాళ్ళ చేతులు వేళ్ళు కూడా ఊడిపోయి ఉంటాయి. ముఖం మీద కూడా ముక్కు, చెవులు, నిజాలు కూడా లేవు. అంత భయంకరమైన రోగం. మొత్తం అతి సుందరమైన నవయువకుడుగా మారుతుంది. ప్రకృతి ఏమైందండి సూర్యుడు కాకపోతే? ఒక 100 రోజులు సూర్యుడు, 100 రోజులు కాదు 40 రోజులు శరీరానికి సూర్యకాంతి కానీ పడకపోతే 20 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు కూడా 80 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు. 40 రోజులు సూర్యకాంతిని చూడకపోతే బాడీలో ఉన్న కెమికల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. బాడీ మొత్తం మొదలు పడుతుంది, తెల్లగా పాలిపోతుంది. సూర్యుడి అవసరం ఉంటుంది సర్వ జీవరాశులు ప్రకృతికి సేమ్ లేదు అయ్యా. సూర్యచంద్రాలతో సహా అన్నిటినీ వెలిగించి శక్తినిచ్చేవాడు లోపల. సూర్యుడు లేకపోతే దేహం ముసదైపోతుంది, ఆత్మ లేకపోతే దేహమే లేదు. అవునా? 40 రోజులు ఆయన చూడకపోతే దేహం ముసదైపోయిందండి. 40 సెకండ్లు ఆయన చూడకుండా చూద్దాం. 4 సెకండ్లు ఆత్మ వదిలేయండి, 1 సెకండ్ వదిలేయండి, ఇంకా మళ్ళీ బతకదు. ఏ దేహాలు ఉండడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఏంటంటే క్రియ, ఇచ్ఛ, జ్ఞాన శక్తుల చేత ఆత్మ చైతన్యం ప్రకృతిలో ప్రవేశించి సర్వనామరూపాలను కూడా చైతన్యవంతం చేసి కదిలిస్తూ తెలుసుకుంటూ ఆనందించేటట్టు చేస్తుంది. ఇంత విషయం ఇక్కడ ఉంటే దేహమే ఆత్మ అంటావు, ప్రాణాలే ఆత్మ అంటావు, కాదులే ఆత్మ అంటావు. సో కాబట్టి గుర్తుంచుకో, దేహం లేకపోతే సారీ ఆత్మ లేకపోతే దేహాదులకి వెలకలిగేది. మమ దేహోయమిత్యేవం శ్రేబాలాంధాశ్చ మన్వతే దేహోహమితి నా వైతి కదాచిదపి కశ్చన. మమ దేహ అయం ఇది, ఇదిగో ఇది నా దేహము అని స్త్రీ బాల అంధ మన్యతే.
స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలులు కావచ్చు, యువకులు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, చెవిటి వాళ్ళు కావచ్చు, అవునా, ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ అనుకుంటున్నారు నా దేహము నా దేహము అని. అహం దేహ ఇది నా ఏవ ఇది. అయ్యా నేను దేహము అని ఎవడు అనట్లేదు, నా దేహము అని అంటున్నారు కదా. నాకు కాలు ఇరిగిందండి, నేను ఇరిగానండి అన్నాడు. నాకు చెయ్యి ఇరిగిందండి, నాకు ఇరిగిందండి, నేను ఇరిగానండి. అవునా? చూడండి, దేహంలో అవయవాలు దెబ్బతింటేనా పొట్ట దెబ్బతిన్నది, నా దేహం రోగగ్రస్తమైంది. అప్పుడు తర్వాత ఏమైనా కావచ్చు, కానీ వేరుగా నేను ఈ దేహం ఇంకా వ్యవహరించవచ్చునేమో కానీ మాట్లాడేటప్పుడు మాత్రం నా దేహం అని అందరూ సంబోధిస్తారు. మరి తెలియకుండానే చెప్తున్నారు కదా, వేరుగా నేనున్నాను అనే ఎందుకు గుర్తించావు? అయ్యా సుఖానికి మార్గం ఇదేనండి, జ్ఞానానికి గల మార్గం ఇదేనండి. ఏమిటి జ్ఞానం, ఏమిటి అజ్ఞానం? నువ్వు కలగన్నావు, కళను వేసిన తర్వాత కూడా కళనే పట్టుకొని వ్యవహరిస్తుంటే మూర్ఖుడు అని అంటారు, కళను బయటపడమంటారు. జనరల్గా మన కొంచెం ఏం పని చేయకుండా అలా వచ్చి ఉన్నాడు, వీడు పగడకల్లా అంటున్నాడండి, నాకు కూడా ఏదో ఒక మంచి రోజు రాదా, ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఏది వచ్చే రోజు పోయే రోజు వస్తుంది. కానీ ప్రపంచంలో ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఏం చేసుకుని దాచుకుంటూ ఉన్నాడో అదే వెంట వస్తుంది, కర్మఫలాల రూపంలో, అదే ప్రారంభ రూపంలో. నీకు ఏది వచ్చినా అది నువ్వు చేసుకో ఉన్నది ఇది ఉంటుంది, మంచి కానీ చెడు కానీ. కాబట్టి దానంతటా అది వస్తుందండి, అది పుట్టుకతోనే మొదలవుతుంది. ఇంకొంతమంది ఈ వామ పక్షాల వల్లే వాడికి ఎందుకు అంత ఆస్తుంది, సో వాట్, వాడికి లేకుండా చేసి నువ్వు పని చేసుకుంటావు, నువ్వు ఇంకా పతనం అయిపోతావు, వాడు పంచితే వాడు ఇంకా పైకి వెళ్ళిపోతావు, అప్పుడు నేను కూడా చూడదు. కానీ లోపల సోమర్థం నుండి పుట్టిన ఈర్ష అసూయలు ఉన్నాయే, భౌతికంగా ఆస్తులు కలిగినటువంటి వాళ్ళ మీద వెళ్ళకపోతూ ఉంటారు. అయ్యా భౌతికమైన సంపదలైనా అంతర్గతమైన సంపదలైనా కలవు, ఇవన్నీ నువ్వు ఏది కష్టపడి తయారు చేసుకున్నావు అవే వస్తాయి, లేకపోతే ఇది రావు. ఓకే, అలాగే ఈ శరీరాలలో కూడా కావాలని తెచ్చుకుంటున్నావు, నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు వదిలేసి వెళ్ళిపోతూ అవి ఎంత అందంగా ఉంటారండి. పూర్వజంలో మంచి పుణ్యకర్మలు చేస్తున్నారు, చీ అలా మనసు కుడి అండి. మనిషి ఎంత బలంగా ఉంటాడో మనసు అంత బలహీనం అండి, మనిషి ఎంత అందంగా ఉంటాడో మనసు అంతా దుర్గుణాలతో ఉంటుంది. కారణం ఏంటి? బాహ్యంగా కర్మలు చేసావు కానీ సరైన జ్ఞానాన్ని సంపాదించుకోలేదు, సరైన సంసర్గం లేదు, సరైన ఆలోచనలు రాలేదు. అందుకే సో కాబట్టి ఏంటి అంటే ఈ దేహము నీ కర్మఫలాల నుండి వచ్చింది, లోపల ఉన్న మనస్సు నువ్వు పూర్వం సంపాదించుకున్న గుణాల నుండి వచ్చింది, లోపల ఉన్న బుద్ధి నువ్వు ఇంతకుముందు చేకూర్చుకున్న జ్ఞానం వల్ల వచ్చినటువంటిది. ఎంత నీదే. అయ్యా శరీరం బుద్ధి లేకపోయినప్పుడు కూడా నువ్వు ఉన్నావు, శరీరం మన బుద్ధులు పోయిన తర్వాత కూడా మనం ఉన్నాం. అందుకే శరీరం ఉన్నప్పుడు కూడా చూడగా శరీరం ఏం చేస్తుందో నీకు తెలుస్తుంది, శరీరం ఏం షేప్లో ఏదో నీకు తెలుస్తుంది, శరీరం ఎట్లా ఉన్నాయి, శరీరం బుద్ధులు ఎలా ఉన్నాయో కూడా తెలుస్తాయి, వ్యవహరిస్తున్నాయో తెలుస్తాయి, వ్యవహరించట్లేదా తెలుస్తుంది, ఆరోగ్యంగా ఉన్నాయా తెలుస్తుంది, అనారోగ్యంగా ఉన్నాయా
తెలుస్తుంది. అదే స్థితిలో రమణ మహర్షి మేడ మీద వెళ్తున్నాను, పడుకొని ఆలోచిస్తున్నాను. చనిపోయిన తర్వాత నేను రమణ మహర్షిలో ఒకసారి మేడ మీద పడుకొని ఆలోచించుకున్నాను, నేను చనిపోతే ఏమవుతానా అని. చనిపోయినట్టు అనిపిస్తుంది. చనిపోయాడు, అందరూ వచ్చి మీద పడ్డారు, ఏడుస్తున్నారు. ఇంకొంతమంది దేహాన్ని తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది వచ్చారు, బల్ల మీద పడుకోబెట్టారు దేహాన్ని. కొంతమంది వచ్చారు, స్నానాలు చేయించారు, రక్తం మార్చారు, తీసుకెళ్ళి పాడి మీద పడుకోబెట్టారు, తీసుకెళ్ళిపోతున్నారు. మధ్యలో ఒక చోట ఆపారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఆ దేహాన్ని కాల్ చేశారు, బూడి వచ్చింది. కొంతమంది ఏడుస్తూ తిరిగి వస్తున్నారు. అప్పుడు నేనేమయ్యానా అనుకుంటే అలా 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 ఆకాశం మొత్తం వ్యాపించిపోతుంది. తెలిసింది, దేహం పైన నేను ఉన్నాను అని లేచాడు. అంతకుముందు వెంకటరమణగా అలా కనుక్కున్నవాడు 20 నిమిషాల్లో ఆత్మజ్ఞానం మనిషిగా లేచాడు. మళ్ళీ మర్చిపోలేదు, దేహం పోయినా నేను ఉంటాను అని విషయం, దేహం లేకపోయినా నేను ఉన్నాను విషయం. తిరిగిపోయింది అంతే. అలాగే తిరుగుతున్నాడు. 18 డేస్లో ఎవరో వచ్చి అరుణాచలం అనే పేరు విన్నాను. ఎక్కడికి వెళ్ళావయ్యా? అరుణాచలం వెళ్ళానండి. ఆ మాట విన్నాడు అంతే, కలిగించుకుంటూ వచ్చేసారు. తండ్రి పిలిచినట్టు అనిపించింది. అందుకే అన్నారు ఆయన కందుదేవరంగా పుట్టాడండి అని. సుబ్రహ్మణ్యం స్వామి పుట్టాడండి అని. ఏమైందండి? చిన్న వయసులో తెలిసిపోయినాను, ఎలా పరితపోతున్నది కాబట్టి. సో కావాలంటే గమనించును, దాన్ని ధ్యానం అని అన్నారు. ధ్యానంలో కూర్చొని దేహేంద్రియమనో దాని యోగశక్తులు ఉన్నాయి అంటే శ్వాసను కూడా వచ్చింది, గుండె కొట్టుకోవడానికి రాజు వచ్చింది. అలాగే అలాగే ఆంధ్రదేశం ఉండిపోతారండి 100 సంవత్సరాలు, ఒక్కోసారి 1000 సంవత్సరాలలో ఉండిపోతారు. మరి ఈ దేహం అవసరం ఉంది కాబట్టి ప్రకృతి దేహాన్ని రక్షిస్తూనే ఉన్నాను. అనేక సార్లు ఆయన ఎవరు సదాశివుడు ఉన్నాడు కదా, ఆ కన్నా నదిలో ధ్యానం చేసుకుంటే వర్షం వచ్చింది, కొట్టుకుపోయారు. ఆ ఇసుక మేకపోయారు, తవ్వబడిపోయారు. అందరూ ఇక్కడ పాతవారు ఎక్కడ, పాతవారు ఎక్కడ. 6 నెలల తర్వాత నదిలో ఇసుక తీసుకుంటే బయటపడదు. పద్మాసం వేసుకున్నట్లే ఇట్లా పక్కగొరికి పడిపోయి ఉన్నారు. ఆ ఇసుక వాడు ఏంటి గట్టిగా తగులుతుందే అని తీస్తే ఈయన ఎత్తారు బాడీ అంతా, అట్లా పైకి తీసి ఇసుక తీస్తుంటే కళ్ళు తెచ్చారు. 6 నెలలు నీటికి లోపల ఇసుక కింద పడి ఎలా పెట్టాడు? ప్రకృతి రక్షించింది. ఎలాగా? భగవంతుడు ఆయన లోపల. సో కాబట్టి ఏంటి అంటే దేహేంద్రియ మనోబుద్ధులు కూడా నాది అని అంటున్నాడు. నేనే అని ఒకసారి వ్యవహరించట్లేదు. పూర్తి అజ్ఞానం కూడా దేహాన్ని నాది అని అంటున్నాడు. సో కాబట్టి నువ్వెవరు? ఉపాధులకు అన్యంగా ఉన్నావు, జ్ఞాన స్వరూపమై ఉన్నావు. ఉపాధుల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు, ఉపాధులకు అన్యంగా ఉపాధిని కూడా తెలుసుకుంటున్నావు. కాబట్టి నువ్వు దేహానికి అన్యంగా ఉన్నావు తెలుసుకుంటు. ఇంద్రియాణ్యపి నాత్మానః కరణత్వాత్ ప్రదీపవతు. ఇంద్రియాణి అపి నా ఆత్మానః, ఇంద్రియాదులు కూడా ఆత్మ కాదు. కరణత్వాత్ ప్రదీపవతు. ఏమయ్యా నువ్వు ఇంట్లో రాత్రిపూట పనులు చేసుకోవాలంటే దీపం పెట్టుకోవట్లే? దీప వెలుగులో విషయాలు వస్తువులన్నింటినీ చూసుకున్నాను, దీప వెలుగులో పనులు చేసుకుంటున్నాను. అలాగే ఇంద్రియాలు ఉండటం వల్ల ప్రపంచంలో వ్యవహారాలు చేస్తున్నాను.
కళ్ళు ఉన్నాయి కాబట్టి రూపాలను చూసి తెలుసుకుంటున్నాం. చెవులు ఉన్నాయి, చెవులతో శబ్దాలను చూసి తెలుసుకుంటున్నాం. ముక్కు ఉంది, వాసనలు చూసి తెలుసుకుంటున్నాం. నోరు ఉంది, దూషణలు చూసి తెలుసుకుంటున్నాం. చర్మం ఉంది, తప్పులు చూసి తెలుసుకుంటున్నాం. ఒకవేళ లేకపోతే కళ్ళు లేవు, రూపాలు తెలియవు, ఉంటా ఉండవా? చెవి లేదు, శబ్దాలు తెలుసుకోవు. అయినంత మాత్రాన చెవుడు వాడా అని అంటారు, ఆయన గుడ్డు వాడా అని అంటారు. ఆయన నేను ఉన్నావు లేదా? ఉంది. సో కాబట్టి ఏంటి అంటే ఇంద్రియాదులు కూడా నేను కాదు, ప్రపంచంలో విషయాలు తెలుసుకోవడానికి వీటిని వినియోగించుకుంటున్నాం, వాటికంటే అన్యంగా ఉన్నాం. ఇంద్రియాదులు ఆత్మ కాదు. దీపం వెలిగితే రూపాలు కనిపిస్తాయి. చెవు పని చేస్తే శబ్దాలు తెలుస్తుంది. నాలుగు పని చేస్తే రుచులైన తెలుస్తుంది. అంతే. ఎలా చూడు, వీణాదివాద్యవత్ శ్రోత్రం శబ్దగ్రహణ సాధనం చక్షుస్తేజసి త్రయవద్రూపం గ్రహణ సాధనం. వీణాదివాద్యవత్ శ్రోత్రం శబ్దగ్రహణ సాధనం చక్షుస్తేజస్త్రితయవతూ రూపగ్రహణ సాధనం. వీణాదివాద్యవత్ శ్రోత్రం శబ్దగ్రహణ సాధనం. వీణ వాయిస్తూ ఉన్నాం, వీణ ఉంటేనే వీణ శబ్దం వస్తుంది, చెవు ఉంటేనే అది వింటుంది. వీణ లేకపోతే వీణ వాయిద్యం రాదు, చెవి లేకపోతే శబ్దాన్ని వినదు. చక్షు తేజసి, తేజస్త్రతయవ. కన్ను సూర్యుడు మొదలైనటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని ఉన్నాయి కదా, అవి వెళుతున్నప్పుడు వస్తువులు కనిపిస్తాయి కదా. కన్ను ఉన్నప్పుడు వస్తువులు తెలుసుకుంటారు. చీకట్లో వస్తువులు తెలుసుకోవాలి, కన్ను లేదు వస్తువులు తెలుసుకుంటారు. అవి ఎలానో ఇవి ఎలానో. సో ఇంద్రియాలు విషయాలను తెలుసుకోవడానికి పనికొస్తున్నాయి. అవి లేనప్పుడు నువ్వు లేవా అనడానికి లేవు. గంధస్య గ్రాహకం గ్రాణం పుష్ప సంపుటకాదివతు రసస్య గ్రాహికా జిహ్వా దరిక్షౌద్రకృతాదివతు. గంధస్య గ్రాహకం గ్రాణం వాసనలను పట్టుకుంటుంది. వాసన చూస్తుంది ముక్కు. పుష్ప సంపుటకాదివతు, పువ్వుల మీద తాగి ఉంటుంది కదా, అలాగా గాలి అట్లా ఆపరేషన్ ఆ వాసన చూసుకోవాలి. అలాగే ముక్కు ఉంటే ఆ వాసనను తీర్చుకుంటాం. వాసనలు లేనప్పుడు రావు, ముక్కు లేనప్పుడు తెలియదు. ముక్కు పని చేయట్లేదు, జలుబు చేసిన ముక్కు పని చేయట్లేదు, ఉన్నావా లేదా? ఉన్నామండి. రసస్య గ్రాహిక జిహ్వ, రుచుల్ని పట్టుకొని వస్తుంది నాలుగు. దరిక్షౌద్రకృతాదివతు, పెరుగు, తేనె, నెయ్యి, వాటి రుచులు అవి ఉన్నప్పుడు చూస్తే రుచులు తెలుస్తాయి. ఓకే, అయ్యా నీ నాలుగు పని చేస్తేనే ఆ రుచులు తెలుస్తాయి. అవి లేనప్పుడు వాటి రుచి లేదు, నీ నాలుగు లేనప్పుడు కూడా ఆ విషయాలు. నాలుగు పని చేయలేదండి అంటే నాలుగు ఏదో పుట్ట అయిందండి, నాలుగు పని చేయలేదు, ఉన్నావా లేదా? ముక్కు పని చేయట్లేదండి, ఉన్నావా లేదా? కళ్ళు పని చేయట్లేదండి, ఉన్నావా లేదా? ఉన్నా. చెవులు పని చేయట్లేదండి, ఉన్నావా లేదా? ఉన్నా. ఒక్కోసారి చర్మం కూడా పనిచేయదు, చర్మ రోగాలు అనేక రకాలు. కుష్టి వ్యాధి గ్రస్తుడు దొరుకుంటాడా లేదా? ఉన్నాడు, చర్మం పనిచేయట్లేదు. అలాగే ఇంద్రియాదులు
విషయాలను తెలుసుకోవడానికి కనిపిస్తున్నాయి కానీ ఇంద్రియాదులు ఆత్మ కాదు. ఇంద్రియాదులు లేకపోయినా నువ్వు లేకపోలేదు అంటున్నావు. ఇంద్రియాణి నమే సంతి మూకోందో బధిరోస్మ్యం ఇత్యాహురింద్రియైర్హీన జన కింతే నిరాత్మక. ఇంద్రియాణి నమే సంతి, ఇంద్రియాదులు నేను కాదు. ఇంద్రియాలు లేకపోతే మూక అంధ బధిర స్నేహం. ఇంద్రియాలు లేకపోయినప్పుడు మూడండి, చెవుతోడండి, దిగువాడండి అని అంటారు. ఇది ఆహు ఇంద్రియహీన. ఇంద్రియాలు లేకపోతే ఈ విధంగా సంబోధిస్తారు. ఇంతే నిరాత్మక. ఆయన మాత్రాన వ్యక్తి లేడా? కళ్ళు లేకపోతే మనిషి లేడా? చెవులు లేకపోతే మనిషి లేడా? సో కాబట్టి ఏంటి ఏనంటే ఇంద్రియాలు విషయ గ్రహణానికి పనికొస్తున్నాయి. ఇంద్రియాలు పరమం కాదు. ఇంద్రియాలను ఉపయోగించుకున్న లోపల ఉన్న ఆత్మయే అన్ని గ్రహిస్తూ ఉంది. ఇంద్రియాలు లేకపోతే ఆత్మ లేవు అనడానికి ఏం లేదు. కాబట్టి ప్రాణాదులండి. ప్రాణోప్యాత్మాన భవతి జ్ఞానాభావ సుషుప్తిషు జాగ్రస్వప్నోపభోగోత్థ శ్రమ విచ్చిత్తి హేతవే సుషుప్తిం పురుషే ప్రాప్తే శరీరమవిరక్షితం శేషకర్మోపభోగార్థం ప్రాణశ్చరతి కేవలం. ప్రాణో అపి ఆత్మాన భవతి జ్ఞానాభావాత్ సుషుప్తిషు. ప్రాణం ఉందండి. ప్రాణమే ఆత్మ. ప్రాణం ఉంది కాబట్టి మనిషి తెలివితేటలు ఉంటూ ఉన్నాయి. ప్రాణం లేకపోతే కదలికే లేవు కదా, కాబట్టి తెలియలేదు. ప్రాణమే ఆత్మ అండి. ఓకే, ప్రాణాలు అన్ని వ్యవహారాలు చేయగలుగుతుంది. అయ్యా ప్రాణం వానే అన్ని జరుగుతున్నాయి అన్నాను జరుగుతుంది. ఎందుకంటే జ్ఞాన అభావాత్ సుషుప్తిలో సుషుప్తిలో నువ్వేం తెలుసుకున్నావు? ఏమీ తెలుసుకోవట్లేదు. ప్రాణాలు ఏం పని చేస్తున్నాయి? దేహం లోపల పని చేస్తున్నాయి. వ్యవహారాలు చేయట్లేదు కదా. ఇంకా నువ్వు ఉన్నావా లేదా? ప్రాణాలు ఉంటేనే కదలికలు ఉంటాయి, ప్రాణాలు ఉంటేనే వ్యవహారాలు ఉంటాయి. వ్యవహారాలు చేస్తేనే అన్ని తెలుసుకుంటున్నాం. వాడు ప్రాణం లేకపోతే ఏమి వ్యవహారాలు చేయడం లేదు. కాబట్టి ప్రాణమే ఆత్మ. సుషుప్తిలో ఏం పని చేస్తున్నావు? అయ్యా ప్రపంచం మీద స్పృహే లేదు కదా, దేహం అనుభూతితో తాదాత్మ్యమే లేదు కదా. నుంటున్నావా లేదా? జాగ్రత్త స్వప్న ఉపభోగోత్థ శ్రమ విచ్చిత్తి హేతవే. జాగ్రత్త స్వప్న అనుభవాలలో కలిగినటువంటి మెలకు ఉన్నాం. ఉదయం నుండి సాయంత్రం పనిచేసామండి, అలసి వచ్చిన పనులు నిద్రపోయామండి. పడుకుంటే నిద్రపోతా లేదండి, కళ్ళు కంటున్నాం. కళ్ళు కూడా బరువు పెట్టేయండి, వదిలిపారేస్తే హాయిగా శక్తిలో గెలుపుతున్నాం. హాయిగా సుఖంగా ఉంటున్నావా లేదా? అబ్బా ఎంత సుఖంగా ఉన్నది. ఓ అయ్యా, పంచప్రాణాలను ఉపయోగించుకున్నావా? అప్పుడు ప్రాణం పని చేసిందా నీకు ఆ సుఖం రావడానికి? అపానం వలన సుఖాన్ని పొందావా? వ్యానం వలన సుఖాన్ని పొందావా? సమానం వల్ల పొందావా? ఉదాహరణ వల్ల పొందావా? ఉప ప్రాణాలండి, అవేమన్నా పనిచేశాయి? ప్రాణాలతో అవసరమే లేకుండా సుఖంగా ఉంటున్నాం. సుషుప్తిం పురుషే ప్రాప్తే శరీరం అవిరక్షితం. సుషుప్తి పొంది ఉన్నప్పుడు శరీరం కూడా రక్షించబడుతూ ఉంది. శేషకర్మ ఉపభోగార్థం. ఇంకా కర్మఫలాలు ఉన్నాయి కదా దేవుని ప్రారంభం మీద, దానివల్ల అక్కడ క్రియలు ఏమీ లేకపోయినప్పుడు శరీరం ఉంటుంది. ముందు ప్రారంభం అనుభవించాలి. ప్రాణశ్చరత కేవలం ప్రాణం ఉంటుంది లోపల. అవునా? తర్వాత చెప్తున్నాను. ఎందుకంటే ఆత్మగాని వదిలేస్తే
స్వప్నంలోకి వెళ్ళేటప్పటికే బాహ్య దేహము బాహ్య ఇంద్రియాలు ఏం పనిచేస్తాయి. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణ కూడా అయ్యా నువ్వు అప్పుడు ప్రాణాలను ఉపయోగించుకున్నావా లేదు, కానీ సుఖంగా ఉంటున్నావా లేదా ఉంటున్నా. దేనివల్ల ఇప్పుడు ఒకసారి ఆత్మ దాన్ని వదిలేసింది అని అనుకోండి, ప్రశ్న చెప్పడం అద్భుతంగా ఇంద్రియాలన్నీ కూడా దేనికది నేనే బ్రేక్ అనుకుంటున్నాను, నేను లేకపోతే అస్సలు మనిషిని వాడే లేవు అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటాయి. ఏమని అంటే ఇదిగో ఒక్కొక్క ఇంద్రియం ఉండే ఒక్కొక్క సంవత్సరం కనిపించుకుంటావు వీళ్ళు అది అంటారు. మొత్తం కలిగే వస్తాను, నేను లేకపోతే నువ్వు బతకలేవు. సరే ఇల్లు అంటే సంవత్సరం అయింది, సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి నేను లేనప్పుడు ఎట్లున్నావు అంటే ఏముంది కళ్ళు లేని వాడు కనిపించినట్లే ఇటు వెళ్ళాలి హాయిగానే బతికేసాను, సగం బాగా లేకపోతే ఓహో నేను లేకపోతే నువ్వు బతుకుతావా, సరే సరే లేకపోతే వచ్చి అలాగే చెయ్యి అలాగే నాలుక అన్నీ కూడా వీడు తిరుగుతుంది. తిరిగి వచ్చిన తర్వాత ప్రాణం ఉంది, ప్రాణం లేసుకోబోయిందండి అన్నీ వచ్చి పడిపోతున్నాయి. అంటే ఇక్కడ అయ్యా ఇక్కడ ఆత్మగానం వదిలేసింది అని అనుకోండి ఏముండదు. ప్రాణస్య తత్ర చైతన్యం కరణోపరమేది ప్రాణేయ ప్రియమాణేతు కరణోపరతి కథం సామ్రాజ్యహిరణోద్యుక్తే విరమంతి న సైనికా తస్మాన్న కరణస్వామి ప్రాణో భవితుమర్హతి. తత్ర ప్రాణస్య చైతన్యం కరణోపరమేది. అయ్యా సుషుప్తిలో ప్రాణాన్ని ఉపయోగించుకుంటున్నావా ఏమీ లేదు, బాగుంటుంది ప్రారంభాన్ని బట్టి. దానికే చెప్పింది యోగులైన వాళ్ళు శ్వాసం కూడా ఆపేసుకుంటారండి కానీ దేహం ఉంటుంది. అదేగా సదాశివబ్రహ్మణ్యుల గారి విషయం చెప్తుంది. ఆయన నీటిలో ఇసుక కింద పడ్డప్పుడు గాలి పీల్చుకుంటున్నాడా, అవకాశం లేదు, కానీ బతుకున్నా లేదా. అయితే ప్రాణాలు పని చేయకపోయినప్పటికీ కూడా సుషుప్తిలో హాయిగా ఉంటూ ఉన్నావు. ప్రాణే వ్యాప్రియం అనేది ప్రాణోపరిస్తున్నాను ప్రాణాలు అయిపోతే బతకండి, ప్రాణాలు అయిపోతే జీవుడు లేడండి అన్నాను. జీవుడు వచ్చినప్పుడు ప్రాణాలను ఉపయోగించుకుంటాం. సామ్రాజ్యహిరణోద్యుక్తే విరమంతిన సైనిక. అయితే యుద్ధానికి వెళ్ళారు, రాజుగారు యుద్ధం చేయడం ఊరికే కూర్చున్నాడు, సైనికులు చేస్తారా పేరు తస్మాన్న కరణస్వామి ప్రాణోపరిచినట్టు. అయ్యా ఆత్మ అనే మహారాజు ఉంటేనే మిగతా వాళ్ళందరూ మిగతా ఇంద్రియాలన్నీ కూడా వ్యవహరిస్తాయి. ఆత్మ ఒకటి వదిలేసింది అంటే రాజు లేనప్పుడు సైన్యం ఏమి వ్యవహరించలేనట్లే. మహారాజ్ ఆత్మయే ఆత్మయాగలే ప్రాణాలు ఇంద్రియాలు ఏమి వ్యవహరించవు. ఆత్మే సుప్రీం. సో నువ్వెవరు, నువ్వు ఇంద్రియాలు కాదు, దేహం కాదు, ప్రాణాలు కాదు, ఆత్మయ్య ఉన్నావు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.